యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధి నొందునో ఆయా సమయముల యందు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచుందును. ఇది శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరమార్థం. పరమాత్ముడు ఏది ఆచరిస్తాడో అదే ప్రపంచానికి చెప్తాడు. భగవద్గీత ద్వారా ప్రపంచం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏది మాట్లాడతావో అది ఆచరించాలి, ఏది అనుకుంటావో అది మాట్లాడాలి, ఏది మాట్లాడతావో అది ఆచరించగలగాలి, అది ధర్మబద్ధమైంది అయి ఉండాలి. నిజానికి అసలు అన్నిటికంటే ముందు నేను ఈ శ్లోకంతో ఎందుకు ప్రారంభించానంటే, భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో 7, 8 శ్లోకాలు, జంట శ్లోకాలు అంటారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కీ శ్లోకాస్ అండ్ సోల్ ఆఫ్ భగవద్గీత. మంచి చెయ్యి, దేవుడు నీతోనే ఉంటాడు. చెడు చెయ్యకు, అప్పుడు నీతోనే ఉంటాడు నిన్ను నాశనం చేయడానికి. ఇక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే దానికి 2 కారణాలు ఉంటాయి మిత్రులారా. ఒకటి నిన్ను మార్చడానికి లేదా హతమార్చడానికి, అప్పుడు మాత్రమే వస్తాడు. ధర్మానికి ఖచ్చితంగా ఇవాళ కాంటెంపరీ భారతదేశంలో ఎంత అభద్రత నెలకొందో మనందరికీ తెలుస్తోంది అనేక సంఘటనల ద్వారా. అలాంటి సమయంలో ఖచ్చితంగా సినిమా అనే ఒక 11వ అవతారం ద్వారా మాత్రమే ప్రపంచాన్ని మార్చడానికి పరమాత్మ ఖచ్చితంగా 3 ఎంచుకున్నాడు మిత్రులారా. 3 ఎంచుకున్నాడు. ఇది ప్లాన్, ఇందాక మిత్రుడు ఎవరో అన్నారు, ఇది ప్లాన్ చేస్తే, మనం లౌకికంగా ప్లాన్ చేస్తే డబ్బు వస్తుంది లేదా ఫలితం వస్తుంది. అలౌకికంగా దైవం ప్లాన్ చేసుకుంటే అక్కడ డబ్బుకి వీటన్నిటికంటే మించి సామాజిక ప్రయోజనం సిద్ధిస్తుంది. ఇన్ని సంవత్సరాల సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూసి గర్వపడి తరించాము అనే శబ్దంతో బయటకు వచ్చిన రేరెస్ట్ సినిమా అఖండ 2. అఖండ 2 అంటే ద్వితీయం. ఇది అద్వితీయమైన హిట్ సాధించినందుకు, విజయం సాధించినందుకు పరమాత్మ మనకి ఏ అవకాశం ఇస్తాడో, ఏ ఆలోచన ఇస్తాడో దాన్ని ముందుకు తీసుకువలసిన బాధ్యత కూడా ఆయనదే. నారు పోసిన వాడు నీరు పోయడా అంటాం మనం. అలా ఈ సినిమాలో నేను ప్రారంభంలో కలిసిన దర్శకులు బోయపాటి శ్రీను గారికి చెప్పాను, సోల్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ బాలకృష్ణ గారు, థాట్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ బోయపాటి శ్రీను గారు, సౌండ్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ తమన్ గారు. 3 తపస్సులు. నేను ఏమని చెప్తానంటే, ఇది ఏదో జస్ట్ లైక్ దట్ బాలయ్య గారికి డేట్లు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా సాధ్యపడుతుందా? ఇది ఇంకొకరితో సాధ్యపడుతుందా? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్తు అకర్మణి అని చెప్తుంది గీత. దీని తాత్పర్యం ఏమిటంటే, ఒక్క పని చేస్తే ఎలా చెయ్యాలో చెప్తుంది. పనిని హాఫ్ హార్టెడ్గా చేయకు నాన్న, పనిని డెడికేటెడ్గా చేయి. తత్వమసి, నువ్వే అదే చేయాలి, నువ్వే తాదాత్మ్యత పొంది చేయాలి. అలా తాదాత్మ్యత పొంది చేస్తే ఎలా ఉంటుందంటే, మా గురువుగారు చిన్నప్పుడు జోక్ చేస్తుండేవారు, రై నువ్వు ఫీల్ అయ్యి పాడితే జనాలు ఫీల్ అయ్యి వింటారా, నువ్వు పాడడానికి ఫీల్ అయితే జనాలు వినడానికి ఫీల్ అవుతారా అని చెప్తుండేవాడు. ఈ సినిమాని ఇందాక ఇంకొక మిత్రుడు ఎవరో ఉన్నారు, ఆవాహన, చాలా గొప్ప మాట అది. ఆవాహన, తపస్సు, పూర్వజన్మ సుకృతం, పుణ్యం, భాగ్యం, సుకృతం, ఇన్ని లేకపోతే అసలు ఈ త్రిమూర్తులు కలిసే అవకాశం లేదు మిత్రులారా. ఈ వేదిక నుంచి నేను ఈ 3కి ఒక టైటిల్ ఇస్తున్నాను. మహాత్మా బోయపాటి శ్రీను గారు,
మహాత్మా బాలకృష్ణ గారు, మహాత్మా సంగీత దర్శకులు తమ్మన్ గారు. ఎందుకు మహాత్మాని సంబోధిస్తున్నానంటే ఊరికే లౌకికమైన జన్మ ఎత్తితే అది చిన్న విషయం కాదు మిత్రులారా. కారణ జన్మ లేకపోతే ఇది థాట్ కూడా రాదు, మనకి ఈ థాట్ కూడా రాదు. ఎవడు నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి అంటాడు. ఎవడైతే స్వకల్యాణం కోసం ఆలోచిస్తాడో వాడున్నంత కాలమే వాడితో అవసరం ఉన్న వాళ్ళ మధ్యలోనే జీవించి ఉంటాడు. ఎవడైతే లోక శ్రేయస్సు కోసం ఆలోచిస్తాడో వాడు లోకాలున్నంత కాలం, ఈ ప్రపంచం ఉన్నంతకాలం ఎక్స్పైరీ డేట్ లేని పాస్పోర్ట్ లాగా మిగిలిపోతాడు. అలాంటి సినిమాని, ఎక్స్పైరీ డేట్ లేని సినిమా మీరు తరతరాలు చూపిస్తుండండి. 10 సంవత్సరాల తర్వాత చూడండి, ఈ సినిమా అదే అనుభూతి కలుగజేస్తుంది. 50 సంవత్సరాల తర్వాత చూడండి, అదే అనుభూతి కలుగజేస్తుంది. భక్తి, దేశభక్తి, కర్తవ్యనిష్ట, నిష్కామ కర్మ, చాలా అద్భుతమైన పదాలు ఇది. ఈ సినిమా నిజానికి ఎంత సాహసం అంటే, ఎంత డెడికేషన్ లేకపోతే, ఎంత ఏమంటారు దార్శనికత లేకపోతే అసలు ఫస్ట్ ఈ థాట్ వస్తుంది. ఒక ప్రొడ్యూసర్గా, ఒక కమర్షియల్ ప్రొడ్యూసర్గా, నేను ఒక సీనియర్ కమర్షియల్ ప్రొడ్యూసర్ని అనుకోండి. ఆయన ముందు బోయపాటి శ్రీను గారు కూర్చుని నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నాను, ఇందులో దైవభక్తి, దేశభక్తి ఉంది అనగానే నవ్వుతాడు ఆయన. అసలు ఈ రోజుల్లో ఇది ఎక్కడ వర్కౌట్ అవుతుందండి అని. అలాంటిది ఈ దైవభక్తి అనే అతి జటిలమైన విషయాన్ని, దేశభక్తి అనే జటిలమైన విషయాన్ని తానే తాదాత్మ్య చెంది తానే అదే అయిపోయి అనుభూతి చెందగలిగే ఒక మహానటుడు. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఎన్టీ రామారావు గారు జీవించి ఉంటే, నాన్న నేను వేదం రిఫరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఆత్మావై పుత్రనామాసి, తండ్రే కొడుకు రూపంలో ఉంటాడన్నారా. నిన్ను చాలా సినిమాల్లో చూశాను కానీ ఇప్పుడు ఖచ్చితంగా నా అంశే కనిపిస్తోంది నాన్న అని ఎన్టీ రామారావు గారు ఖచ్చితంగా హక్కుని చేర్చుకుని ముందు నమస్కారం చేసేయానికి హక్కుని చేర్చుకుని ఉండేవాళ్ళు. అంత అద్వితీయంగా అసమాన ప్రతిభను సృష్టించి, తర్వాత కర్మ అనే దానికి ఇంకొకటి ఏమిటంటే, ఒక కర్మ అంటే పెద్ద పదం ఏం కాదు. కర్మ అంటే పని, కర్మ అంటే వర్క్, కర్మ అంటే నీ డ్యూటీ. ఈ పని చేస్తున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, అది ఒక్క మనిషికి మాత్రమే కాదు, ప్రపంచంలో ఎవరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాంతో తాదాత్మ్యత చెంది చూసేవాళ్ళు వీడు దీనికోసమే పుట్టాడురా అనిపించే అనుభూతి కలిగించేట్టు చేయాలి మిత్రులారా. ఫస్ట్ పాయింట్. కొంతకాలం తర్వాత ఎవడో శాశ్వతం కాదు, నేల రాలిపోతాం మనం. నేల రాలిపోయినప్పుడు మనల్ని దర్శించడానికి వచ్చిన వాళ్ళు కూడా పడిపోయిన ఆ శరీరం దగ్గర వీడు దీనికోసమే పుట్టాడురా, దేర్ ఈజ్ నో రీప్లేస్మెంట్ ఫర్ దిస్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ అని అనిపించుకోవాలి. ఈ చిత్రానికి సంబంధించి బాలకృష్ణ గారు కాకపోతే అసలు ఎన్నెన్ని గొప్ప అటు కమర్షియల్గా ఆ గొప్ప డైలాగులు రాశారు ఆయన. అట్లాగే ఈ వేదాలకు సంబంధించి, ఉపనిషత్తులకు సంబంధించి శ్లోకాలు, స్తోత్రాలు. రామారావు గారు మహావీర హంవీర హేమాద్రి ధీర ధరాజాత సౌమిత్రి సంవేశితాత్మ మహాత్మా ఆంజనేయ అని పాండవ వనవాసంలో ఆయన అన్న డైలాగు నాకు గుర్తొచ్చింది. ఎంత అద్భుతమైన, బాలకృష్ణ గారికి ఈ సందర్భంలో ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి. డైలాగు అన్ని గాత్రాల మీద, గాత్రం అంటే శరీరం, గాత్రం అంటే గొంతు, అన్ని శరీరాల మీద పండదు మిత్రులారా. ఇది నేను తపస్సులో నుంచి మాట్లాడుతున్న మాట. నాకు కనుక నేను కొన్ని దశాబ్దాలుగా కేవలం భగవద్గీత స్వార్థరహిత ఉత్తమ సమాజం కోసం, సమాజ నిర్మాణం కోసం భగవద్గీత ప్రచారమే ధ్యేయంగా నడుస్తున్న నా తపస్సులో ఎంతో కొంత శక్తి కనుక లభించుంటే ఆయనకి ద్విశతాయుష్మాన్ భవ అని ఆశీర్వదించాలనిపిస్తుంది బాలకృష్ణ గారు. ఇందులో ముఖ్యంగా కేసరినందన దానవ భంజన రుద్ర సముద్భవ తేజో విరాజిత గదాదండ మండిత హనుమా నమోన్నమః అని అతన్ని గదతో ఒక తాడనం చేసి నరకలోక దర్శన ప్రాప్తిరస్తు అంటున్నప్పుడు థియేటర్లో ప్రతి ఐటమ్కి, ప్రతి యాక్షన్ సీన్కి నేను థియేటర్లో ఒక పారవస్యం చూశాను మిత్రులారా. కమర్షియల్ డైలాగులకి, కమర్షియల్ పాటలకి థియేటర్లో లేచి చప్పట్లు కొట్టడం, డ్యాన్సులు చేయడం చూశాను. కానీ బాలకృష్ణ గారు అట్లా దుర్మార్గుల్ని త్రిశూలం మెడ చుట్టూ తిప్పుకుంటూ ఒక్కొక్కరిని నరుక్కుంటూ వెళుతున్నప్పుడు, దానవ సంహారం చేస్తున్నప్పుడు థియేటర్లో పూనకాలు రావడం నేను ప్రత్యక్షంగా చూశాను మిత్రులారా. అది ఆ మహానుభావుడి నటనా వైదుష్యం. దీనికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇందులో ఉన్న 2 కళ్ళు లాంటి ప్రధానమైన అంశాలు, ఒకటి దైవభక్తి, 2 దేశభక్తి. ఈ సందర్భంగా ఈ కెమెరాల ముందు నుంచి నేను ప్రపంచానికి ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ జనరేషన్లో తల్లిదండ్రులకి, పిల్లలకి చాలా గ్యాప్ ఉంది మిత్రులారా. అసలు వాట్ ఈ సనాతన ధర్మం అంటే తెలియదు. ధర్మం అనే పదానికి అసలు అర్థమే తెలియదు. ప్రతివాడు ఉదయం 7 గంటలకు లేచి సాయంత్రం ఇంటికి 11 గంటలకు చేరుకునేంత వరకు నా జేబెంత నిండిందని మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప, ఈ దేశంలో పుట్టినందుకు వాట్ నెక్స్ట్, నేనేం చెయ్యాలి, నా కంట్రిబ్యూషన్ ఏమిటి,
ఇవాళ నేను హ్యాట్స్ ఆఫ్ అని ఈ ముగ్గురికి చెప్తుంది ఏంటంటే, ఈ సినిమాని డబ్బు కోసం, సినిమా తర్వాత వచ్చే ఆదాయం కోసం, హిట్ కోసం, ఆ శబ్దం వినడం కోసం చేయలేదు మిత్రులారా. ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశం రుణం తీర్చుకోవడం కోసం దిస్ ఈజ్ ది గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ ఎవర్ ఫ్రమ్ ది సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ. అంతటి గొప్ప సినిమా. ఈ గొప్ప సినిమాని నేను ఈ వేదిక నుంచి ప్రజాబాహుళ్యానికి ఆల్రెడీ థియేటర్కి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళు అత్యద్భుతంగా ఒక గొప్ప అనుభూతితో, నిజానికి నాతో పాటు నాకు ఆ రోజు బోయపాటి శ్రీను గారు పిలిచి, మీరు ఎంతమందిని అయినా తీసుకురండి గురువు గారు అంటే, నేను 15 మందిని తీసుకెళ్ళా. ఈ 15 మందిలో రకరకాల వాళ్ళు ఉన్నారు. నా జర్నలిస్ట్ బుద్ధితో ఆ 15 మందిని తీసుకెళ్ళా. ఇందులో ఆర్టిస్టులు ఉన్నారు, ఇందులో డ్రైవర్స్ ఉన్నారు, ఇందులో నా భార్య ఉంది, డాక్టర్స్ ఉన్నారు. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఈ అనుభూతి నా ఒక్కడిదేనా, వీళ్ళది కూడానా, వీళ్ళేం చెప్తారు అని అడిగినప్పుడు అందులో ఒక ఆర్టిస్ట్ సీతాకాంత్ ఇక్కడ ఎక్కడన్నా ఉన్నారా, నిలబడండి స్వామి, ఈజ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అతను సినిమా చూస్తూ ఇది విమర్శనాత్మకంగా చూస్తున్నాడు, ఎక్కడ కనెక్ట్ కాగలనా అని. సినిమా మొత్తం మీద కొన్ని వందల సార్లు లేచి నేను ఒక్కనే చప్పట్లు కొడితే బాగుండదేమో అనుకోవట్లేదు. అతను కొన్ని వందల సార్లు చప్పట్లు కొడుతూనే ఉన్నాడు. ఎమోషన్ అది. అలాగే డాక్టర్, మీరు ముందుకు రండి స్వామి, మిమ్మల్ని కూడా పరిచయం చేయాలి. ఆయన కామినేని హాస్పిటల్స్లో వెరీ సీనియర్ మోస్ట్ డాక్టర్. కరోనా టైంలో కొన్ని వేల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించిన మహానుభావుడు ఆయన సినిమా అంతా అయిపోయిన తర్వాత, డాక్టర్ గారు మీకు ఎలా ఉంది, ఎలా ఫీల్ అయ్యారు అంటే, ఆయన ఏమన్నాడంటే, నేను చాలా ఫీల్ అయ్యాను గంగాధర్ శాస్త్రి గారు అన్నాడు. చాలా ఫీల్ అయ్యానంటే, ఏం ఫీల్ అయ్యారు అంటే, నేను ఫ్యామిలీతో రానందుకు ఫీల్ అయ్యాను గురువు గారు అని కళ్ళు తుడుచుకుంటున్నాడు ఆయన. దీన్ని బట్టి మనం ప్రపంచం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ డేటింగ్లు రేటింగ్లతో సంబంధం లేకుండా దైవభక్తి కావాలనుకుంటున్నారా, మీలో దైవభక్తిని జాగృతం చేయాలనుకుంటున్నారా, ఈ సినిమా ఖచ్చితంగా చూడండి, మీ స్నేహితులందరికీ చూపించండి. దేశభక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా, కంట్రిబ్యూషన్ అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా, ఖచ్చితంగా మీరు మీ బిడ్డలతో కలిపి ఈ సినిమా చూడండి. కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా. సనాతన ధర్మం అంటే అర్థం ఏమిటంటే, సనాతనం అంటే నిత్యమైనది, శాశ్వతమైనది అని అర్థం. శాశ్వతమైన నహన్యతే హన్యమానే శరీరే అంటుంది గీత. శాశ్వతమైన ఈ సనాతన ధర్మాన్ని ఎవడు ఏమీ చేయలేడు, ఎవడు దీన్ని నాశనం చేయలేడు. కానీ తగిన సందర్భాల్లో ఈ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం పరమాత్మ ఎంచుకున్న వ్యక్తి, వీళ్ళ థాట్స్లోంచి వచ్చింది కాదు, పరమాత్మ ఎంచుకుని ఉండకపోతే ఒక బోయపాటి శ్రీను ఈ వేదిక నుంచి ఇంత గొప్ప సినిమాని ఆవిష్కృతం చేసే అవకాశం లేదు. దీన్ని ఇంత తపస్విగా, అసలు అన్ని శరీరాల మీద నుంచి మనం ఎన్నో సినిమాలు చూసుంటాం, ఎందరో కొన్ని గెటప్స్ వేసుకోవడం కూడా చూసుంటాం. ఒక గెటప్ ఒక గాత్రానికి అమరిందంటే, స్వామి మిమ్మల్ని బాలయ్య గారని ఎవరన్నా అంటే చాలా చిన్న పదంలాగా అనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత నుంచి కృష్ణస్వామి అని పిలవండి. కృష్ణ శబ్దం అనేది మంత్రతుల్యమైంది, చాలా పవర్ఫుల్. కృష్ణుడి మంత్రం అనేది, కృష్ణుడి శబ్దం అనేది. బాలకృష్ణ స్వామి ఆయన దీనికోసమే పుట్టారు. ఈ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో, నాకు ఇంగ్లీష్లో ఒక నోషన్ ఉంది, గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. దేవుడు కోరికని బట్టి ఇవ్వడు, అర్హతను బట్టి ఇస్తాడు. ఖచ్చితంగా తమన్ గారికి కానీ, బాలకృష్ణ గారికి కానీ, బోయపాటి శ్రీను గారికి కానీ, ఆ పక్కనే కూర్చున్న మహాత్ముడు దిల్ రాజు గారు, ఇంతమంది సమక్షంలో ఇవాళ అఖండ విజయం సాధించిన ఈ సినిమా మామూలు విజయం కాదు, ఇది అఖండ విజయం, శాశ్వతంగా ఉండిపోతుంది. మీరు లౌకికంగా చప్పట్లు కొట్టి అరిస్తే అది కమర్షియల్ సినిమా అవుతుంది. లోపలే మీరు ఒక తపస్సు, ఒక దైవాన్ని, ఒక దేవుణ్ణి, ఒక దేవాలయానికి వెళ్ళిన అనుభూతి మీరు పొందుతున్నారు అంటే అది కమర్షియాలిటీకి సంబంధించింది కాదు మిత్రులారా. దానికి అవతల ఎక్కడో ఆ హైట్స్లో ఈ సినిమా రీచ్ అయింది. అందుకని ఈ వేదిక నుంచి నేను చేతులు జోడించి నమస్కరిస్తూ, ప్రతి సనాతన ధర్మ బంధువు ఈ దేశంలో, ముఖ్యంగా విహెచ్పి వాళ్ళు కానీ, మీరు భారతీయ జనతా పార్టీ అంటారా వాళ్ళు చూడండి, తెలుగుదేశం పార్టీ అంటారా వాళ్ళు చూడండి, వీటన్నిటికంటే అతీతమైంది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ చూడండి, స్వామీజీలా చూడండి. నేను ముఖ్యంగా కోరుకుంటుంది ఏమిటంటే, అంటే నెక్స్ట్ ఇయర్లో రాబోతున్న కాలంలో అఖండ 2 ద్వారా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు బాలకృష్ణ గారు స్వీకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. హీ డిజర్వ్స్ టు టేక్ దిస్ అవార్డ్. అలాగే ఇంత ఈ సినిమాలో మరొక ప్రత్యేకంగా వాళ్ళిద్దరూ 2 కళ్ళు లాంటి వాళ్ళు, 3వ కన్ను ఆత్మ లాంటి వాడు తమన్. మీరు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటున్నానంటే సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ది ఆ కాస్త భాగమే ఉంటుంది. తర్వాత సీన్లో అతను ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
కానీ ప్రతి సీన్కి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరో తెలుసా అండి? 24 క్రాఫ్ట్స్లో డైరెక్టరు, సంగీత దర్శకుడు. ఎంత తమన్ గారు ఎంత మీరు తపస్వి. మీకు మీరు మీరు ఏంటంటే ఇందులో శివుడు లయకారకుడు, మీరు లయకారకుడు, మీరు నిలయ విద్వాంసుడు, లయ విద్వాంసుడు. ఆ రిథమ్స్ కానీ అసలు ఆ సినిమాని, ఆ సీన్స్ని, దాని ఆత్మని ఎలివేట్ చేయడానికి మీరు చేసిన తపస్సుకి మీకంటే నేను పెద్దవాడిని అయినా కూడా మిమ్మల్ని కౌగిలించుకుని చేతులు జోడించి నమస్కరిస్తూ ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ. నా ప్రధానమైన కోరిక, బోయపాటి శ్రీను గారు బాధ్యతతో తీసిన సినిమా, దీని ప్రేక్షకులందరూ మిస్ కాకుండా బాధ్యతతో చూసి తీరవలసిన సినిమా అని ప్రకటిస్తూ, ముఖ్యంగా యువతరం, నా బెంగంతా యువతరాందే. ఈ దేశం నుంచి చదువు పేరుతో ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుంటున్నప్పుడు, నువ్వు భారతదేశం నుంచి వచ్చానంటున్నావు కదా నాన్న, భారతదేశం గొప్పతనం గురించి 2 నిమిషాలు చెప్పగలవా అంటే, మన పిల్లలు మన దేశం గొప్పతనం గురించి 1 నిమిషం కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు మిత్రులారా. హిందూ తల్లిదండ్రులు తమ బిడ్డలకి సనాతన ధర్మం గొప్పతనం ఏమిటో తెలియదు. హిందూ అంటే అర్థం సర్వజన బంధువు అని అర్థం. ఈ దేశంలో పుట్టినందుకు నేను గర్వపడతాను మిత్రులారా. ఎవరిలోనైనా కలిసిపోగలిగేది, ఎవరినైనా తనలో కలుపుకోగలిగేది ఒక్క హిందువు మాత్రమే, ఒక్క భారతీయుడు మాత్రమే. ఇది ఖచ్చితంగా తెలియాలి. ఇది తెలియాలంటే భగవద్గీత నాకు ముఖ్యంగా ఇందులో ఆ 2 శ్లోకాలు చాలా కీలకమైన సన్నివేశం. అది నేను చూస్తున్నప్పుడు నేను థ్రిల్ అయ్యి, నేను కొన్ని శతాబ్దాల క్రితం ఈ దేశానికి వచ్చి ఈ దేశాన్ని స్టడీ చేస్తూ వేదాలని, ఉపనిషత్తుల్ని స్టడీ చేస్తున్న వాళ్ళకి, మ్యాక్స్ ముల్లర్ అనే ఆయనకి ఇతర దేశాల నుంచి, బ్రిటిషర్స్ నుంచి ఫోన్ వచ్చి నీ గురించి చాలా వింటున్నాం మేము, భారతీయుల్ని చెప్పు చేతల్లో పెట్టుకుని కాళ్ళ కింద వేసి తొక్కి వేయాల్సిన నువ్వు ఏమిటి, వేదాలు ఏమిటి, ఉపనిషత్తులు ఏంటి, భగవద్గీత ఏంటి, ఇవన్నీ స్టడీ చేస్తున్నావు ఏమిటి, మాకు తెలుస్తోంది ఇది అంటే, అతను ఏమన్నాడటంటే భారతదేశాన్ని దెబ్బ కొట్టాలంటే, మనం పూర్తిగా వశపరుచుకోవాలంటే, వాళ్ళ మూలాల్లోకి వెళ్ళి, వాళ్ళ మార్గంలోకే వెళ్ళి, నేను బయట వాడిని కాదు, నేను మీ వాణ్ణే. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. బాలకృష్ణ గారు చివరిలో చెప్పిన మాట ఇదే. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. నేను దేహం కోసం కాదు, దేశం కోసం అని నిలబడ్డ అఖండ క్యారెక్టరు జస్ట్ సినిమాతోనే ఎలా ముగిసిపోతుందండి. అఖండమైన విజయంతో పాటు అఖండమైన కీర్తిని కూడా సంపాదించి పెట్టదు, అందులో డౌటే లేదు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడికి ఎన్నటికీ నాశనం లేదు అని చెప్తాడు కృష్ణ పరమాత్మ. అట్లా అతను ఆ మ్యాక్స్ ముల్లర్ అంటున్నప్పుడు ఆ లోతులకు వెళ్ళి నేను స్టడీ చేస్తున్నాను. ఇప్పుడు నేను భారతీయుల్లో కలిసిపోయాను. నేను కూడా సంస్కృతం మాట్లాడడం కారణంగా అందరూ నన్ను తమవాడే అనుకుంటున్నారు. నిదానంగా దాన్ని ఏ టైంలో నరుక్కురావాలో ఆ టైంలో నరుక్కొస్తానన్నారండి చాలామంది దుర్మార్గులు. ఈ దేశానికి దుర్మార్గుల దుశ్చేష్టల వల్ల కలుగుతున్న నష్టం కంటే మేధావుల నిర్లిప్తత వల్ల కలుగుతున్న నష్టం ఎక్కువ. అందుకని సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కాదు, ఎన్లైటైన్మెంట్ అని నిర్లిప్తంగా ఉండకుండా నా కంట్రిబ్యూషన్ అని ఇంతకాలం ఇంకోటి స్వామి, ఇంత తక్కువ టైంలో ఇంత హెవీయెస్ట్ సబ్జెక్ట్ని 8 నెలల్లో పూర్తి చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ స్వామి, హ్యాట్స్ ఆఫ్. చిన్న విషయం కాదు అది. కాబట్టి నేను ప్రజల్ని కోరుకుంటున్నది, ఈ దేశంలో పుట్టిన, ఈ దేశపు గొప్పతనం తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కడూ ఈ చిత్రం చూసి తీరాల్సిందే. ఇది నేను బాధ్యత అని అండర్లైన్ చేస్తున్నా. ఈ సినిమాను చూడడం అనేది ఎంటర్టైన్మెంట్ కాదు, ఖాళీ ఉంటే చూస్తాను కాదు, తీరుబడి చేసుకుని మరి ఈ సినిమా చూడండి. తల్లిదండ్రులారా, మీరు సినిమా చూడండి, మీరు మీ బిడ్డలను తీసుకువెళ్ళి చూడండి, మీ పక్కింటి వాళ్ళకు కూడా చెప్పండి. ఈ సినిమాకి మౌత్ పబ్లిసిటీ చాలా అవసరం. డోంట్ మిస్ దిస్ ఫిలిం. చిన్న వాటికి ఐ మిస్ యూ అని మాట్లాడతాం, నాన్ సెన్స్ చెత్త చెదారాలు వాటికి కూడా మిస్ యూ అంటాం మనం. కానీ ఈ సినిమా మిస్ అయినట్టే మిత్రులారా, మిస్ అయినట్టే. జీవితంలో మీరు జాగృతం వాట్ నెక్స్ట్, నేనేం చెయ్యాలి అనుకునే ప్రతి వాళ్ళలోనూ ఆ జ్ఞాన సంపదని జాగృతం చేసే మహాద్భుతమైన సినిమాని నేను ఈ కాలంలో నా బిడ్డలతో సహా, నా తల్లిదండ్రులతో సహా నేను చూసి పరవశించే మహద్భాగ్యాన్ని నాకు కలగజేసినందుకు బోయపాటి శ్రీను గారు మీకు చాలా కృతజ్ఞతలు. శతనమస్కృతులతో మీకు కృతజ్ఞతలు. అలాగే
కారణజన్ముడైన బాలకృష్ణ గారికి ఇంతటి అమేయమైన, అద్వితీయమైన, అఖండమైన, అగణితమైన, అప్రమేయమైన ఇంతటి మహోత్కృష్టమైన పర్ఫార్మెన్స్ అని ఎందుకంటున్నానంటే, ఆయన గెస్చర్స్లో ఈ పర్టికులర్ అఖండ 1 కానీ 2 కానీ నేను ఒక్క నిమిషంలో ముగిస్తాను, నేను బోర్ కొట్టట్లేదు అనుకుంటున్నాను. ఆయన ఈ దేశం గొప్పదనం చెప్తూ అఖండ 1లో ఆ పోలీస్ ఆఫీసర్కి చెబుతూ 2 అడుగులు ముందుకు వేసి 3వ అడుగు అలా నిలబెడతారండి ఆయన. అలా నిలబెడుతున్నప్పుడు వెనక అతను రియాక్షన్ ఇలా చూస్తాడు. అలా పరికించి చూస్తున్నప్పుడు ఆయన పాదాల కింద నుంచి చీమ వెళుతూ ఉంటుంది. అక్కడ ఆయన క్యారెక్టర్ చెప్పాడండి, ఆయన ఆలోచన విధానం, కథానాయకుడు ఆలోచన విధానం. చీమకు కూడా హాని తలపెట్టని ఈ మహాత్ముడు దేశానికి హాని తలపెడితే, ధర్మానికి హాని తలపెడితే ఎంత హింసకైనా అతను తెగిస్తాడు, ధర్మాన్ని కాపాడడానికే పుడతాడు అని. అలా అడుగు అలా పెట్టి చీమ దాటి వెళ్ళిపోయేంత వరకు ఆయన చూసిన లుక్ ఉంది చూడండి. కర్మ అంటే ఏమిటో తెలుసా అండి? ఒక పని ఒకడికి ఇస్తే అతను తప్ప ఇంకెవరూ చేయలేరు అనిపించుకునేట్లుగా ఆచరించటమే కర్మ అండి. అది బాలకృష్ణ గారు ఒక్కళ్ళే చేయగలరు, ఒక్కళ్ళే చేశారు కూడా. ఇంతటి అమేయమైన ఆనందం ఇచ్చినందుకు మీకు మళ్ళీ ఆ త్రిమూర్తులు ముగ్గురికి, బోయపాటి శ్రీను గారికి, బాలకృష్ణ గారికి, మా ఆత్మీయ స్వర సంచాలకుడు శ్రీ తమన్ గారికి, నందమూరి తమన్ గారికి, నందమూరి శ్రీను గారికి, నందమూరి బాలకృష్ణ గారికి, అలాగే ఇంత సినిమాని భుజం మీద వేసుకుని మంచి సినిమాని ప్రమోట్ చేసే భాగంలో ఆయన కూడా ఆధ్యాత్మికవేత్తే, ఒక అత్యద్భుతమైన వెంకటేశ్వర దేవాలయాన్ని కడుతూ, దిస్ ఈజ్ ది కంట్రిబ్యూషన్. దేవాలయాలు జ్ఞాన కేంద్రాలు మిత్రులారా, జ్ఞాన కేంద్రాలు. ఊరికే దండం పెట్టుకుని హుడ్డీలో డబ్బు వేసి వెళ్ళిపోయేది కాదు. దేవాలయంలో దేవుడున్నాడు అనుకోవటం భక్తి, దేవుడు సర్వత్రా ఉన్నాడు అనుకోవటం జ్ఞానం. ఈ జ్ఞానం భారతదేశ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదలై మోడీ గారి దాకా ఒక ప్రవాహంలాగా చేరి ఆయన కూడా చూసి ఈనుడితో ఆయనంతట ఆయన ఫోటోలు దిగే పరిస్థితి అతి త్వరలో రాబోతుందని కూడా నేను విన్నాను. జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు.